ఇంకా వరద నీటిలోనే చాలా కాలనీలు, తడిసిన నిత్య అవసరాలు, పేదల అవస్థలు. ఎల్బీనగర్లో ముంపుకు శాశ్వత పరిష్కారం, బ్యాక్ డ్రైన్స్ నిర్మిస్తామని మేయర్ హామీ. రాష్ట్రానికి మరో 3 రోజుల వర్ష సూచన, హైదరాబాద్లోనూ తేలికపాటి జల్లులకు ఛాన్స్. వర్షాలతో మట్టి కొట్టుకుపోయి కుంగిన బిల్డింగ్, కూల్చేసిన రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ అధికారులు. కొలువుల నోటిఫికేషన్ల వాయిదాపై అసహనం, మరో ఉద్యమం చేస్తామంటున్న నిరుద్యోగులు. అమ్మవారి ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు, మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. హమారా హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. వర్షాకాలంలో చిన్న వాన పడితే చాలు నగరమంతా స్తంభించిపోతోంది. నాలాలు కుచించుకుపోవటం, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో సిటీ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఒకటైన బాలానగర్, ఫతేనగర్ ఏరియాల్లో కొద్దిపాటి వర్షానికి వరద నీరు ముంచెత్తుతోంది. గత ఏడాది అనుభవంతో అయినా అధికారులు ఈసారి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో అక్కడి జనానికి వరద కష్టాలు తప్పట్లేదు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ లో చాలా ఏరియాలు నీట మునిగాయి. దాంతో జనం చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు 2 రోజులుగా పడిన ఓ మోస్తరు వర్షానికే మళ్లీ లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. బాలానగర్, ఫతేనగర్ లాంటి చోట్ల ట్రాఫిక్ జామ్ తోడు ఎక్కడికెక్కడ నీళ్లు చేరడంతో స్థానికులు నానా కష్టాలు పడుతున్నారు. చినుకులు పడితే పూల్బాగ్ కాలనీకి వెళ్లేందుకే దారి లేకుండా పోతోంది. దీంతో రైల్వే ట్రాక్ పైనుంచి వెళ్లడం ప్రమాదకరంగా మారింది. చాలా ఏళ్లుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెబుతూనే ఉన్నారు. ఏటా చెరబండ కాలనీ మునిగిపోతుండగా కళ్యాణ్ నగర్, వినాయక్ నగర్లోనూ అదే పరిస్థితి ఏర్పడుతుంది. బాలానగర్ కొత్త ఫ్లైఓవర్ కట్టినా 2 వైపులా రోడ్లపై గుంతలు పూడ్చకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలం ఉంచిందంటే మేము ఇటు రాలేని పరిస్థితి. ఏ బండి రాదు, వెహికల్ రాదు, అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. కార్లు పోదు, బండి పోదు, ఏది రాదు. ప్రతి ఇయర్ ఇదే సమస్య. వర్షం వచ్చిందంటే ఇంతే ఇక్కడ చాలా ఇబ్బంది, అంటే ఇబ్బంది. మోకాలు లోతు వాటర్ వస్తాయి, కారు పోదు, ఏది పోదు. ఒక అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీలో కూడా ప్రతి వర్షానికి మాకు ఇట్లా ఉంటుంది. కాకపోతే వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీ వచ్చారు, రోడ్ మార్గం చూపించారు. కానీ అది ఎప్పుడు వచ్చిన వర్షానికి అయితే ఇది మార్గం ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంది లోపల, అది ఫుల్ అవుతుంది. ఎట్లాగే ఇది మళ్ళీ ఫుల్ అయిపోతుంది. సొల్యూషన్ అంటే ఇంక ఇదే సొల్యూషన్. తగ్గుతాయి, పెరుగుతాయి, ఇవి ఇంతే. ఇక పోవడానికి కూడా లేదు. ఇక దారి మాకు వెళ్ళడానికి ఒకటే దారి, నీళ్ళకి ఒకటే దారి. ఇది వర్షం అయితే ఇంకా ఫుల్ అవుతాయి వాటర్. తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు తగ్గినాయి ఇంకా కొంచెం. ఇప్పుడు పొద్దున మాత్రం ఇక్కడ దాకా వచ్చేసినాయి. దారి అయితే లేదు, ఒకటే దారి. ఎప్పుడైనా వస్తున్నప్పుడు స్లీప్ అవుతాం సార్. ఇది కట్ అయిందాక ఇది డౌన్ చేసిరు, ఇది అది హైట్ చేసిరు. దాని గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిఎస్కి వచ్చినప్పుడు ఏదైనా కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు మాకు ఈ స్థలం సరిపోతలేదు. ఎప్పుడు చూసినా ఇది ఎప్పుడు నిండి ఉంటుంది, ఎవరు పట్టించుకుంటలేరు సార్. అది ఇది కొత్త బ్రిడ్జ్ కట్టిరు, కానీ కొత్త బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఇది మొత్తము నింపే ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే ఉంటుంది సార్. అమీర్పేట్ నుంచి ఫతేనగర్ వెళ్లి వచ్చే వారికి చుక్కలు కనిపిస్తాయి. రోడ్లపై గుంతలు ఏర్పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. 2 రోజులుగా కురిసిన వర్షానికి ఫతేనగర్లోని ఆయా కాలనీల్లో నీరు చేరాయి. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తూ దుర్గంధంగా మారింది. నాలాల ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కంప్లైంట్స్ ఇచ్చినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఏంటంటే చినుకు రాలితే చాలు ఇక్కడ మొత్తం వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ ఎవరైనా రావాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఇది రెగ్యులర్గా ఉండే ప్రాసెసే అండి. వర్షం పడ్డదంటే ఇక్కడ లోతట్టు ప్రాంతం కాబట్టి వాటర్ అనేది నిలిచిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్ అయ్యారో ప్రజాప్రతినిధులు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో అర్థమే అవ్వట్లేదు. లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ ఈ వాటర్ ఫ్లో అనేది ఆగకుండా వాళ్ళు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ఏదైతే ఈ నాలా పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఇది కబ్జా చేసి కొంతమంది కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి రీసెంట్గా మేము కంప్లైంట్ కూడా చేశామండి మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. కొద్దిగా యాక్షన్ కూడా తీసుకున్నారు. అంటే వాన పడిందంటే చాలు బండి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, వచ్చే భక్తులు కూడా కష్టం అయిపోతుంది. ఎప్పటి నుంచో చాలామంది చెప్పుకుంటూ వచ్చాను, జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ చేశాను, కార్పొరేటర్ దాకా వెళ్ళింది, వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. మా వాటికి నా లోపలికి రావాలంటే నేను కష్టంగా లోపలికి వచ్చి పని చేసుకుంటున్నాను, కానీ భక్తులు రావాలంటే భక్తులు కూడా కన్వీనియంట్ లేదు.
వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు కంప్లైంట్ చేయండి, ఎవరికైనా చెప్పండి, చేయించండి అని చెప్పేసి అని. ఎంతమందికి చెప్తాం, ఎవరికైనా చెప్తాం. హైదరాబాద్ శివారుల ప్రాంతాల్లోనూ ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. నాలాల రిపేర్, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రభుత్వం అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు జనం. వర్షం వచ్చినప్పుడు హడావిడిగా లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపట్లేదు. వర్షాలతోనూ ఇబ్బంది ఉన్న మాట నిజమే అయినా జనం సంయమనంతో ఉండాలని అంటున్నారు కార్పొరేటర్లు. నాలాలపై ఇండ్లు కట్టుకున్న వారిపై చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా డీసిల్టింగ్ చేసినాం కాబట్టి ఈరోజు నాలా పరివాహం వాటర్ ఫ్లోయింగ్ అంత ఫ్రీగా పోతుంది. ఇక్కడ చూసినట్టయితే దీన్ దయాళ్ నగర్ నుంచి కుకట్పల్లి మున్సిపల్ నుంచి వచ్చేది ఆ లైన్. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు మొత్తం క్లియర్ చేసినాం కాబట్టి ఈరోజు ఈ ప్రాబ్లం లేకుండా పోతుంది. ఎడతెరపకుండా 3-4 రోజుల నుంచి వర్షాలు కొడుతున్నప్పటికీ ఏ లోతట్టు ప్రాంతం జలమయం కాకుండా ఏర్పాటు చేసుకోగలిగినాం. బస్తీలో ఉన్న వాళ్ళు ఎక్కడా జాగా లేక 30 గజాలు 20 గజాల్లో స్థానికంగా నాలా పక్కకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో నాలా రిటర్నింగ్ వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళకు వేరే దగ్గర ఇల్లు అలాట్ చేసి దీన్ దయాళ్ నగర్ మాత్రమే ముంపుకు గురవుతుంది. మిగతా బస్తీలు ఎక్కడ ప్రాబ్లం లేదు. రాత్రి పడ్డ వర్షానికి కూడా నీరు ఎక్కడ కూడా ఆగకుండా నాలా ద్వారా వెళ్ళిపోతూ ఉన్నది. ఎందుకంటే వర్షాకాలం ఉంది కాబట్టి ముందుగానే మా జిహెచ్ఎంసీ సిబ్బంది మేము అందరం కూడా పుడకతీత పనులు కావచ్చు, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడం. వర్షం ఉంది, రాత్రి కూడా భారీ వర్షం ఉందని చెప్పేసి మేమంతా కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది మేము కూడా ఎప్పటికీ అలర్ట్ ఉండడం జరుగుతుంది. ఈ భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా తట్టుకునేటట్టు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి మా దగ్గర లోతట్టు ప్రాంతాల్లో ఒక 2-3 బాలనగర్ డివిజన్లో 2-3 లోతట్టు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి ప్రజలను కానీ సిబ్బందిని కానీ ఎప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం మేము. కూకట్పల్లి పరిధిలో బాలానగర్, ఫతేనగర్ తో పాటు చాలా డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాదైనా శాశ్వత చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురైన సరూర్ నగర్, నాగోల్ ప్రాంతాల్లోని కాలనీలకు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఈ ప్రాంతాలు మునగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సరూర్ నగర్ చెరువుకు వచ్చే వరద నీటిని రిలీజ్ చేసినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునగకుండా బ్యాక్ డ్రైన్లు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 2 డ్రైన్లు సరిపోవట్లేదని, వరద నీటి పరిమాణానికి తగ్గట్లుగా 5 బాక్స్ డ్రైన్లు నిర్మించేలా ప్లాన్ చేయాలన్నారు మేయర్. నాగోల్ అయ్యప్ప కాలనీ, పరిసర కాలనీలు మునగకుండా బాక్స్ డ్రైన్ పనులు చేపట్టాలని కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు. రెండో డోస్ టీకాల కోసం రంగారెడ్డి జిల్లా నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్ కు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీకా కేంద్రం దగ్గర టోకెన్ల కోసం ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు గేటు మూసినా మహిళల్ని అడ్డుకోలేకపోయారు. టోకెన్లు, టీకాల కోసం క్యూ లైన్లలో ఒకరితో ఒకరు గొడవకు దిగారు. మహిళల్ని నియంత్రించలేక సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. రెండో డోస్ డేట్ ముగిసినా టీకాలు వేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు మహిళలు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలుచున్న మహిళలు నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్లో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం మంచినీళ్లు, బాత్రూమ్ సౌకర్యాలు లేకపోవడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కొలువుల భర్తీ రోజురోజుకు వెనక్కిపోతోంది. 50,000 ఉద్యోగాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్లో ప్రకటించినప్పటి నుంచి నిరుద్యోగులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. మొన్నటి కేబినెట్ మీట్లో అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తారనుకున్నా మరోసారి వాయిదా వేయడంతో నిరాశగా ఉన్న అభ్యర్థులు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు ఉండటం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 39% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సిఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని పీఆర్సీ నివేదికలు తెలిపింది. రాష్ట్రంలో ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టులో వెల్లడించింది. కానీ ప్రభుత్వం మాత్రం 50,000 ఉద్యోగాల భర్తీకే ముందుకొచ్చింది. వీటిని భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి 7 నెలలవుతున్నా ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. నిరుద్యోగులు, ప్రతిపక్షాల ఆందోళనలతో వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. అయితే ఖాళీలను గుర్తించేందుకు మరో 5 రోజులు అధికారులకు టైం ఇచ్చారు. సీఎం ప్రకటనలపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గతంలో జోనల్ విధానం పేరుతో తప్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు కావాలనే కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు నిరుద్యోగులు.
రాష్ట్రంలో గత 3 ఏళ్లలో పోలీస్, టీచర్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ కాలేదు. ఈ కొలువులపై ఆశలు పెట్టుకుని లైబ్రరీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లలో ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు నిరుద్యోగులు. వీళ్లలో చాలా మందికి గడిచిన 3 ఏళ్లలో వయో పరిమితి మించిపోయింది. గత పరీక్షల్లో కొద్ది మార్కుల్లో జాబ్ మిస్ అయిన వాళ్లు లాస్ట్ అటెంప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థి ఉద్యమకారుల డిమాండ్తో 2015 నుంచి వయో పరిమితి 10 ఏళ్లకు పొడిగిస్తూ ఏడాదికేడాది గడువుతో జీవోలు జారీ చేస్తోంది ప్రభుత్వం. చివరిసారిగా 2017 ఆగస్టు 8న ఏజ్ లిమిట్ పై జీవో నెంబర్ 190 జారీ చేసింది. ఈ జీవో వ్యాలిడిటీ 2019 జూలై 26తో ముగిసింది. 3 ఏళ్లుగా కొలువుల నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో వయో పరిమితిని సడలించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు ఓట్లు, సీట్ల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని, కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు నిరుద్యోగ జేఏసీ నేతలు. పీఆర్సీ కమిటీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం మీటింగ్లు ఎందుకు పెడుతోందని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. ఉద్యోగాల ప్రకటనలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తమ జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను, నిరుద్యోగులను అపహాస్యం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇవాళ ఉస్మానియా విద్యార్థులుగా, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు బహుజన సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యువతను, నిరుద్యోగులను చాలా అపహాస్యం చేస్తూ మాట్లాడిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర యువత మొత్తం నిన్ను వేటాడి ఉరికిచ్చి తన్నే రోజులు వస్తాయి బిడ్డ. మీరు విద్యార్థులతో, యువతతో పెట్టుకుంటే మీకు సమాధి కడతామనే విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులని మళ్ళీ మోసం చేయాలని చూస్తుంది. అందులోనే భాగంగా 50,000 ఉద్యోగాలని చెప్పేసి మీ బిస్వాల్ కమిటీ, మీ బానిస కమిటీ ఆల్రెడీ 192,000 ఖాళీగా ఉన్నాయని చెప్పేసి పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది కదా. మళ్ళెందుకు ఈ కమిటీలు? ఇప్పటికే ఉద్యోగం ప్రకటన రాదని చెప్పేసి ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దు, నిరుద్యోగ భృతి కూడా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టకుండా నిరుద్యోగులపై మంత్రులు చేస్తున్న కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు, నిరుద్యోగులు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్లేయర్లకు 2 కోట్లు, సిల్వర్ పతకం సాధిస్తే ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐ చీట్స్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు వేణుగోపాలాచారి, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, కోచ్లు, ప్లేయర్లు పాల్గొన్నారు. టోక్యో 2020 ఒలింపిక్స్ కు వెళ్లనున్న ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ఆటగాళ్లు మెడల్స్ సాధించి దేశ గౌరవ ప్రతిష్టలు నిలపాలని కోరారు శ్రీనివాస్ గౌడ్. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఐ చీర్ ఇండియా క్రీడాశాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడికి విచ్చేయడం, మరి అలాగే ట్రిపుల్ ఒలింపియన్ అయిన ముఖేష్ గారు, అర్జున్ అవార్డు గ్రహీతలైనటువంటి అనూప్ యామా, మరి నీతా దడే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, వాళ్ళు సెలబ్రిటీస్గా కూడా ఈనాడు ఒలింపిక్స్లో పాల్గొనబోయే భారతదేశం సంబంధించినటువంటి 115 మంది క్రీడాకారులకు ఐ చీర్ ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వారు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేయడం నిజంగా ఎంతో అభినందించదగినది. బంగారు పథకం సాధించిన వారికి ₹2 కోట్ల, మరి సిల్వర్ మెడల్ సాధించిన వారికి ₹1 కోటి, అలాగే బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి కూడా 50 లక్షలు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. ఇది ఎంతో హర్షించదగాల్సినటువంటి విషయం. రాజేంద్రనగర్ సర్కిల్లో పాత భవనాన్ని కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. భారీ వర్షాలకు షమ్మ కాలనీలోని ఓ భవనం కింది భాగం నుంచి పూర్తిగా మట్టి బయటకు రావటాన్ని గుర్తించారు. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కమిషనర్ జగన్, టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే భవనాన్ని నేలమట్టం చేశారు. వర్షాలతో జనం ఆందోళన పడొద్దని 24 గంటలు జీహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫర్నిచర్ ఫెయిర్ ఏర్పాటైంది. కలర్ఫుల్ ఇంటీరియర్ ప్రొడక్ట్స్, హోమ్ డెకర్స్, ఫర్నిచర్స్ తో స్టాల్స్ ఏర్పాటు చేశారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కావాల్సిన అన్ని రకాల హోమ్ డెకర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్, మలేషియా, దుబాయ్ లాంటి దేశాల నుంచి ఇంపోర్టెడ్ కలెక్షన్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన సోఫా సెట్స్, బెడ్లు,
వాల్ హ్యాంగింగ్స్, బుద్ధుని విగ్రహాలు, వాటర్ ఫౌంటైన్స్, డైనింగ్ టేబుల్స్, గార్డెన్ టేబుల్స్ తో పాటు కిచెన్ ఐటమ్స్ ని ప్రదర్శిస్తున్నారు. ఫర్నిచర్ ఫెయిర్ మరో 3 రోజుల పాటు కొనసాగనుంది. కరోనాతో నష్టపోయిన వ్యాపారులకు, ఇటు కస్టమర్లకు అందుబాటు ధరల్లో ఫర్నిచర్ అందిస్తున్నామన్నారు నిర్వాహకులు. జూలై 16th నుంచి 19th వరకు ఉంటుంది. 4 days, 16th, 17th, 18th and 19th. ఫ్రైడే, సాటర్డే, సండే ఇంకా మండే. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 8:30, 9 o'clock వరకు ఉంటుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాయో అన్నింటి పాటించుకుంటే ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు 100కి పైన ఫర్నిచర్, ఇంటీరియర్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ స్టాల్స్, రిలేటెడ్ స్టాల్స్, మోర్ దెన్ 100 స్టాల్స్ ఉంటాయి. మీకు లెదర్ సోఫా సెట్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ సోఫాస్ కానివ్వండి, ఇంపోర్టెడ్ ఫర్నిచర్ కానివ్వండి, గార్డెన్ ఫర్నిచర్ కానివ్వండి, చాలా కాంపిటేటివ్ ప్రైజెస్ ఉన్నాయి మేడం. ఆల్ ఓవర్ హైదరాబాద్లో ది బెస్ట్ ప్రైజెస్ ఇన్ ఫర్నిచర్స్ అవైలబుల్ ఇక్కడనే ఉంటుంది. మీకు ఇక్కడ తప్ప ఇక్కడ దొరకదు. ఈ రేంజ్ కానివ్వండి, ఈ కలెక్షన్ కానివ్వండి, ఈ ప్రైసింగ్ కానివ్వండి, ఇక్కడనే దొరుకుతుంది మొత్తం హైదరాబాద్లో బెస్ట్. జూబ్లీహిల్స్ పెద్దమ్మ, సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి క్యూ కట్టారు. ఏటా బోనాల జాతర ప్రారంభమైన మొదటి శుక్రవారం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది 2.5 టన్నుల కూరగాయలతో ఆలయ ఆవరణతో పాటు అమ్మవారిని అలంకరించారు. ఉదయం 5 గంటల నుంచి శాకంబరి ఉత్సవం మొదలైంది. దాన్ని చూడడానికి, అమ్మవారి దర్శనానికి అశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అదేవిధంగా మన సాంప్రదాయం ప్రకారంగా 6వ రోజు ఘటం ఓల్డ్ బోయినపల్లిలో ఈరోజు అమ్మవారు ఊరేగిస్తున్నారు. ఈ శాకంబరి అలంకారానికి వివిధ రకాల కూరగాయలు, సుమారు 2.5 టన్నుల కూరగాయలను ఉపయోగించడం జరిగింది. అనేక రకాలుగా భక్తులు కూడా వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలోనూ శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా ఆషాఢ మాసంలో 3 రోజులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా ఎఫెక్ట్తో 3 రోజులు నిరాడంబరంగా శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారం నుంచి గర్భాలయం దాకా కూరగాయలతో ఆలయాన్ని, అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శాకంబరి దేవిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు భక్తులు. ఆషాఢ మాసం కావడంతో మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు. ఆషాఢ బోనాలు గోల్కొండ నుంచి మొదలైతే శాకంబరి ఉత్సవాలు జూబ్లీహిల్స్ పెద్దమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మొదలవుతాయి. ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ, గోల్కొండ జగదాంబిక ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఓల్డ్ సిటీ అమ్మవారి ఆలయాలతో సిటీలోని శాకంబరి ఉత్సవాలు ముగుస్తాయి. బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో న్యూ డిజైనర్ కలెక్షన్స్ తో హాట్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ డిజైనర్ షోను హీరోయిన్ సోనియా నరేష్ లాంచ్ చేశారు. మోడల్స్ తో కలిసి స్టాల్స్ లో ఉంచిన డిజైనర్ డ్రెస్లు, శారీస్, జ్యువెలరీస్ తో ఫోటోలకు పోజులు ఇచ్చారు. కోవిడ్ ప్రికాషన్స్ తో శ్రావణ మాసం వెడ్డింగ్ కోసం డిజైనర్ వేర్, ఫెస్టివల్ కలెక్షన్స్ తో ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు ఆర్గనైజర్స్. దేశంలోని 70 మంది మాస్టర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్స్ తమ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారు. పట్టు శారీస్, రియల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, కిడ్స్ వేర్, ఫుట్ వేర్, హోమ్ డెకర్స్ లాంటి ఉత్పత్తులతో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. మరో 2 రోజుల పాటు ఎక్స్పో జరగనుంది. We have lot of varieties this time, exhibitors from different cities, from Kolkata, from Jaipur, from Bangalore, from Mumbai, from Delhi, from Ahmedabad, and lot of cities are there, Hyderabad itself. We have so many different kind of products, bridal wear, jewelry, tunics, suits, saris, home furnishing, silver jewelry, kids stall is also there.
bags is also there. Everything whatever you need for fulfill your wardrobe, you will be getting here at the Heart. We are here for 3 days, 16th to 18th of this month, July, today, tomorrow and day after tomorrow, timing 11 a.m. to 8 p.m. I think, they're doing a wonderful thing here because, everybody, after the COVID, everyone is at home. And as of now, I think it's a chance for everyone to come out and actually refresh your wardrobes also. Even if you have to work from home also, I'm sure, there are a lot of things that you can pick up for only those things. Inside, all the safety protocols are also taken care of. And I'm sure, with the coming festive season and everything, I think this is a chance for us to actually go and explore some good clothing. There's jewelry, there's a kids store also for your kids to be left there, in case if you want to come and shop. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.